కాసేపట్లో మంగళగిరిలోని సిఐడి కోర్టులో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని సిఐడి అధికారులు ప్రవేశపెట్టనున్నారు. నెల్లూరు సెంట్రల్ జైలు నుండి కాకాణిని అధికారులు తీసుకెళ్లారు. మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై అసభ్య పోస్టులు పెట్టారని గతంలో మంగళగిరిలో కాకాణిపై కేసు నమోదైంది. ఇప్పటికే అక్రమ మైనింగ్ కేసులో కాకాణి రిమాండ్లో ఉన్నారు. మరోవైపు పోర్టు వద్ద టోల్ గేట్లు పెట్టి లారీల నుండి అక్రమ వసూళ్లకు పాల్పడ్డారని కాకాణిపై ముత్తుకూరు పిఎస్లోనూ ఒక కేసు నమోదైంది. ఇక వరుస కేసుల నేపథ్యంలో కాకాణి రిమాండ్ ఉత్కంఠభరితంగా మారింది. మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిపై కేసు మీద కేసు వరుసగా నమోదవుతూ వస్తోంది. మరి ప్రస్తుతం దాని మీద తాజా అప్డేట్స్ నరేష్. మొత్తానికి మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి ఇప్పటికే రిమాండ్ పొడిగిస్తూ కూడా నిన్న 5వ అదనపు ఎస్సీ ఎస్టీ కోర్టు మేజిస్ట్రేట్ తిరిపి సుమా తీర్పు ఇవ్వడం జరిగింది. ఇప్పటికే ఆయన 14 రోజులు రిమాండ్ లో ఉండి మళ్ళా కూడా బెయిల్ పిటిషన్ విచారణ నిన్న జరగడంతో మళ్ళా దాన్ని పొడిగిస్తూ కూడా 11వ తేదీ వరకు కూడా ఇవ్వడంతో ఒక్కసారిగా కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి బెయిల్ పిటిషన్ పై వస్తున్నటువంటి అనేక కేసులు కూడా తెరపైకి రావడంతో ఒక్కసారిగా కూడా ఇటు వైఎస్ఆర్సీపీ నేతల్లో ఆందోళన కొనసాగుతుంది. మరొకటి మంగళగిరికి సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్ లో కూడా కాకాని గోవర్ధన్ రెడ్డిపై ఎవరైతే మా ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గతంలో ఆయనపై అసభ్యకరమైనటువంటి పోస్టింగ్లు పెట్టడంపై, సోషల్ మీడియాలో పోస్టింగ్లు పెట్టడంపై అక్కడ కూడా గతంలోనే కేసు ఇచ్చారు. కానీ అప్పుడు ఆ కేసు తీసుకోకుండా ఇప్పుడు జనవరిలో ఆ కేసు సిఐడి వారు తీసుకునడం జరిగింది. సో సిఐడి ప్రస్తుతం ఆ కేసుకు సంబంధించి విచారణ చేపట్టడం జరిగింది. ఆ విచారణలో భాగంగానే నిన్న కాకాని గోవర్ధన్ రెడ్డిని మళ్ళా కూడా కస్టడీకి ఇవ్వాలంటూ కూడా పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఆ పిటిషన్ ఈ రోజు వరకు కూడా ఏదైతే దాని మీద రేపు వరకు కూడా ఆపడం జరిగింది. సో ఈ రోజు సిఐడి మళ్ళా పోలీస్ కస్టడీకి సంబంధించి కోర్టుని అడగడంతో మళ్ళా ఈ రోజు ఈ యొక్క మంగళగిరి సిఐడి వాళ్ళకి కూడా పోలీస్ కస్టడీకి కాకాన్ని ఇవ్వడం జరిగింది. కాసేపటి క్రితమే 10:30 నెల్లూరు సెంట్రల్ జైలు నుంచి కూడా కాకాని గోవర్ధన్ రెడ్డిని ఇటు గుంటూరుకు మంగళగిరికి సంబంధించినటువంటి సిఐడి అధికారులు అదుపులోకి తీసుకొని అక్కడ సిఐడి కోర్టుకు హాజరుపరచాల్సిందిగా అక్కడికి తీసుకెళ్లడం జరిగింది. అయితే మొత్తానికి కాకాని గోవర్ధన్ రెడ్డి గతంలో అనేక అక్రమాలు అన్యాయాలు చేసిన నేపథ్యంలో పోలీస్ స్టేషన్ లో కేసులున్న నేపథ్యంలో ఒక్కొక్కటి ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తెరపైకి రావడంతో ఒక్కసారిగా కాకాని గోవర్ధన్ రెడ్డి కేసులు ఉచ్చైతే తీసుకుంటుంది. మరోవైపు కృష్ణపట్నం పోర్టుకు సంబంధించిన పోలీస్ స్టేషన్ లో మరో కేసు కూడా నమోదైంది. ఏదైతే టోల్ వసూలు ఇటు ప్రభుత్వ వ్యతిరేకంగా కూడా ఆయన తీసుకున్నారు, లారీల వద్ద నుంచి టోల్ వసూలు చేసిన దాని మీద కూడా అక్కడ కేసు నమోదైంది. మరొకటి వెంకటాచలంలో గ్రావెల్ అక్రమంగా తరలించారు, దాదాపు కూడా 1,00,000 టన్నులు ఇక్కడ ఏదైతే తరలి వెళ్ళిందంటూ కూడా కేసు నమోదవడంతో దాన్ని బాపట్ల డిఎస్పీ రామాంజనేయులు ఎంక్వైరీగా ఇక్కడికి రావడం జరిగింది. సో ఆయన కూడా ప్రస్తుతం ఇక్కడ ఈ విచారణ చేపడుతున్నారు. ఒకవేళ ఇప్పుడు సిఐడి అయిపోయిన తర్వాత మళ్ళా రామాంజనేయులు సిట్ విచారణకు కూడా పోలీస్ కస్టడీకి ఇవ్వాల్సిన పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే కోర్టుని వాళ్ళు కూడా పోలీస్ కస్టడీకి ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేశారు. మొత్తానికి కాకాని గోవర్ధన్ రెడ్డి పెనుంపై పొయ్యిలో పడినటువంటి చందాలో ప్రస్తుతం కాకాని గోవర్ధన్ రెడ్డి యొక్క పరిస్థితి ముందుకెళ్తుంది. ఈ యొక్క కాకాని గోవర్ధన్ రెడ్డి అనేక కేసుల్లో కూడా ఇరుక్కోవడంతో ఒక్కొక్క కేసు ప్రస్తుతం పోలీస్ కస్టడీకి ఇవ్వాలంటూ వస్తున్నటువంటి పిటిషన్ దాఖలు చేయడంతో ఒక్కసారిగా కూడా వైసీపీ అంతా కూడా ఒక ఆందోళన కొనసాగుతుంది. ఒకవైపు వైసీపీ మాత్రం కాకాని గోవర్ధన్ రెడ్డిపై అక్రమంగానే కేసులు నమోదు చేస్తున్నారు అంటున్నప్పటికీ కూడా ఇది కూటమి ప్రభుత్వం దాదాపు కూడా 1,00,000 టన్నులు గ్రావెల్ అయి ఉండొచ్చు, 1,00,000 టన్నులు వైట్ వాష్ అయి ఉండొచ్చు, అక్రమ మద్యం అయి ఉండొచ్చు, అక్రమంగా వసూళ్లు కానీ ఇలా అనేక కేసులు ఉంటే అక్రమ కేసుగా ఎలా పరిగణలోకి తీసుకుంటారని వైసీపీ వాళ్ళు అంటారని చెప్పి ఒకవైపు ఎద్దేవా చేస్తా ఉన్నారు. మొత్తానికి కాకాని గోవర్ధన్ రెడ్డి కాసేపటి క్రితం నెల్లూరు సెంట్రల్ జైలు నుంచి మంగళగిరి సిఐడి కోర్టుకు తీసుకెళ్లడం జరిగింది. మూర్తి, థ్యాంక్ యూ నరేష్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్ నరేష్.